అంగన్వాడీల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. గత 40 రోజులుగా తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జిల్లాలో పలుచోట్ల రాస్తా రోకోలు, మానవహారాలు చేపడుతున్నారు. ఇకనైనా బెదిరింపులు మానుకొని తమ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం దిగి రావడం లేదు. ఎంత మొత్తుకున్నా సరే అంగన్వాడీల ఉద్యమంపై మొండి వైఖరిని అవలంబిస్తున్నట్లుగానే తెలుస్తోంది. ఉద్యమంపై ఉక్కుపాదం మోపాలంటూ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. సోమవారం నుంచి అంగన్వాడీలను విధుల నుంచి తొలగించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఇక అంగన్వాడీల కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ప్రభుత్వం కాస్త కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. గత 40 రోజులుగా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వము యాస్మా ప్రయోగించి వారికి నోటీసులు ఇచ్చినా గానీ వాటికి రిప్లై ఇవ్వకుండా కూడా అంగన్వాడీలు ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పటికే అంగన్వాడీ ఉద్యమంపై ఉక్కుపాదం మోపినా గానీ అంగన్వాడీలు ఏమాత్రం తగ్గకుండా కూడా రోజుకొక రీతిలో వినూత్న నిరసనలు చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. నిన్నటి వరకు చూసినట్లయితే కనుక రోడ్లపై ఆందోళన చేయటము, మానవహారాలు ఏర్పాటు చేయటము, ఇలా చేస్తున్నటువంటి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం యాస్మా కింద షోకాజ్ నోటీసులు ఇచ్చి అధికారులకు రిప్లై ఇవ్వాలని కూడా అధికారులు కోరడం జరిగింది. కానీ ఎన్ని షోకాజ్ నోటీసులు ఇచ్చినా మేము మా జీతం పెంచేంత వరకు మేము రిప్లై ఇవ్వమంటూ కూడా అంగన్వాడీలు భీష్మించుకొని కూర్చున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే రేపటి నుంచి అంగన్వాడీల విధులకు హాజరు కాని వారిని డిస్మిస్ చేసి వారి స్థానంలో కొత్త నోటిఫికేషన్ ఇస్తామంటూ కూడా ప్రభుత్వము వారికి సంబంధించినటువంటి హెచ్చరికలు జారీ చేసేటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది దరిదాపుగా అంగన్వాడీలు, ఆయాలు అందరూ కూడా ఆందోళన బాట పట్టి 40 రోజులైంది. ఈ 40 రోజుల నుంచి ప్రభుత్వంతో 2 దఫాలు చర్చలు జరిపారు. అవి ఫలప్రదం కాకపోవడంతో ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తర్వాత ప్రభుత్వము యాస్మా ప్రయోగము, అదేవిధంగా అత్యవసర సేవల కింద జీవోలు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టాలని చూసినా కానీ ఎక్కడా కూడా అంగన్వాడీలు వారికి సంబంధించినటువంటి వాటిపై వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి లేకుండా ఉండడం జరిగింది. ఇక ప్రభుత్వము చాలా సీరియస్ గా సోమవారం కనుక విడుదలకు హాజరు కాకపోతే తప్పనిసరిగా ఎవరైతే హాజరు కారో వారికి సంబంధించి ఆ విధుల నుంచి తొలగించి వారి ప్లేస్ లో కొత్త వారిని తీసుకుంటాము అంటూ చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఇప్పటికే 40 రోజులు దాటినా వాళ్ళు ఆందోళన విరమించుకుని ఎలా అయితే ఉన్నారో కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో అంగన్వాడీలకి ఇటు ప్రభుత్వానికి ఇరువైపుల మధ్య కూడా ఒక ఉద్రిక్తత వాతావరణం కొనసాగే పరిస్థితి కనపడుతుంది. అంటే ఎక్కడైతే అంగన్వాడీ సెంటర్లకు సంబంధించినటువంటి వారికి ఉద్యోగాల్లో నుంచి తొలగించి కొత్త వారిని తీసుకుంటామంటారో ఆ ప్రాంతాల్లో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వము గౌరవ వేతనం పెంచాలనే ఒక డిమాండ్ కాడిన ఇరువురి మధ్య, ఇటు అంగన్వాడీస్ మధ్య అదేవిధంగా ప్రభుత్వం మధ్య కూడా ప్రతిష్టంభన నెలకొంది. దాన్ని పరిష్కారం చేయాలని కూడా వాళ్ళు కోరుకునే పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే 40 రోజులు దాటినా ప్రభుత్వం వారిపై చొరవ చూపట్లేదంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇచ్చినా కానీ రిప్లై ఇవ్వటం లేదంటూ కూడా అధికారులు వారిపై అంగన్వాడీపై చర్యలకు సిద్ధం కావడం జరిగింది. ఇప్పటికే కలెక్టర్లకు మౌలిక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్లు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా అంగన్వాడీలపై యాక్షన్ తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనుక ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసరావు.